అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. ఈ రోజైతే ఒక విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. ఏంటి అంటే, మనము మంచిగా ఉన్న రోజులే మనుషులం. మనిషి అని ఎట్లా వస్తుంది చూడండి. మనిషి మనిషి అంటేనే షీ అన్నట్టు. ఓకేనా? మంచిగా ఉన్న రోజులే మీ అందాలు, మంచిగా ఉన్న రోజులే అన్నీ. మీకంటూ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీటికి పనికిరాదు మీ అందం, మీ నీట్నెస్, మీ ఇంకేదైనా కావచ్చు. హెల్త్ పరంగా బాగాలేని వాళ్ళనైతే చాలా చాచు అని ఇట్లా అంటుంటారు కదా. వాళ్ళు హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అలా చేస్తారు తప్పితే కావాలని అయితే ఎవ్వరు చేయరు కదా. అర్థమవుతుందా? అందుకనేసి అయితే హెల్త్ పరంగా వాళ్ళకి ఏదైనా బాధలు ఉండి ఏదైనా కొంచెం గలీజ్గా చేశారనుకోండి అని టూ టూ అని అయితే అనొద్దు. ఓకేనా? నాకైతే బాగా అర్థమైంది అనమాట. నా లైఫ్లో అలా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నారు అనమాట. చీ అని. హెల్త్ సపోర్ట్ చెయ్యక మాత్రమే అలా చేస్తారు ఎవరైనా సరే. వయసు మీద పడ్డోళ్ళైనా సరే, వికలాంగులైనా సరే, ఇంకెవ్వరైనా సరే. కావాలని అయితే ఎవ్వరు చేసుకోరు అలాగా. హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్లనే అలా చేస్తారు. మీరు అలా ఆలోచించకుండా, మీరు ఇప్పుడు బాగున్నారేమో, ఇంకో కొద్ది రోజులు ఎప్పటికీ అలాగే ఉంటారా? అంతే వయసుతోటి, అంతే గ్లామర్ తోటి ఉండరు కదా. అందుకనేసి అయితే ఎవరినైనా సరే వాళ్ళు హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్లనే ఏదైనా బ్యాడ్గా చేస్తుండొచ్చు, అంతే తప్పితే ఎవ్వరు కావాలని చేయరు. నిజంగా చెప్తున్నాను నేను. అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది ఏదైనా. అనుభవంలోకి వచ్చినా కానీ కొంతమంది అయితే పట్టించుకోరు దాని గురించి. నిజంగా చెప్తున్నానండి, అలా బ్యాడ్గా చేసేవాళ్ళు కావాలనైతే చేయరు, వాళ్ళకి హెల్త్ సపోర్ట్ చేయక చేస్తారు అంతే. మనిషి మనిషి అంటే మనిషి అన్నట్టే. మంచిగా ఉన్న రోజులే మనిషి. నువ్వు ఇప్పుడు అందంగా ఉన్నావు, వయసులో ఉన్నావు, యాక్టివ్గా ఉన్నావు అని వేరే వాళ్ళని మాత్రం ఎక్కిరించకు. అలాంటి సిచ్యువేషన్ నీకు ఇట్లా వస్తుంది ఒకప్పుడు. మనకి ఇట్లా వస్తుంది కదా. మనం ఎప్పటికీ వయసులోనే ఉన్నాం కదా. మనకి ఇట్లా ముసలోళ్ళు అవుతాం కదా. మనకి ఇట్లా చేత కాకుండా అవుతుంది కదా. అప్పుడు మనల్ని ఒకరు షీ అంటారు. అప్పుడు మనకి ఎంత బాధ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకనేసి అయితే ఎప్పుడైనా సరే ఎవరిని అట్లా హెల్త్ సపోర్ట్ చెయ్యక చేసే వాళ్ళని మాత్రం అలా అనకండి. ఓకేనా? నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్.